133 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 12.5 ఓవర్లలోనే ఛేదించింది భారత జట్టు. దీంతో 5 టీ20ల సిరీస్ తొలి విజయంతో శుభారంభం అందుకుంది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఈడెన్ గార్డెన్స్ లో పరుగుల సునామీ సృష్టించాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్న అభిషేక్ శర్మ టోటల్ గా తాను అవుట్ అయ్యే సమయానికి 34 బంతుల్లో 79 పరుగులు చేసి చివరిలో అవుట్ అయ్యాడు. ఇందులో ఏకంగా 8 సిక్సర్లు ఉండడం విశేషం. దీంతో మ్యాచ్ వార్ వన్ సైడ్ అయిపోయింది. అంతకుముందు బౌలింగ్ లో వరుణ్ చక్రవర్తి ఇంగ్లాండ్ ను భారీ దెబ్బ కొట్టాడు. ఇక బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ హోరెత్తించాడు. దీంతో ఇంగ్లాండ్ కు తొలి ఓటమిని రుజువు చూపించారు టీమిండియా. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకి ఆల్అౌట్ అయింది. 3 బంతులు ఆడిన ఫిలిప్ సాల్ట్, హర్షదీప్ సింగ్ బౌలింగ్ లో డకౌట్ అయ్యాడు. సున్నాకే తొలి వికెట్ ను కోల్పోయిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత 4 పరుగులే చేసిన బెన్ డెకెట్ ను కూడా హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. దీంతో 17 పరుగులకే ఓపెనర్లు 2 వికెట్లను కోల్పోయింది ఇంగ్లాండ్. అయితే మరో పక్క జోస్ బట్లర్ అలాగే హ్యారీ బ్రూక్ ఇద్దరు స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. అయితే 14 బంతుల్లో 2 4లు ఓ 6 తో 17 పరుగులు చేసి మంచి ఊపి మీద కనిపించిన హ్యారీ బ్రూక్ ని వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రెండో బంతికే లియాన్ లివింగ్ స్టోన్ కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇలా ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండులో జోస్ బట్లర్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే మరో ఎండులో వికెట్లను కోల్పోతున్న ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించలేకపోయింది. జోస్ బట్లర్ 48 బంతుల్లో 68 పరుగులు చేయగా మిగిలిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా 2 అంకెల స్కోర్ ను అందుకోలేకపోయారు. దీంతో ఆ జట్టు 132 పరుగులు మాత్రమే చేసింది. ఇక 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. అభిషేక్ శర్మ ఆరంభంలో ఆచితూచి ఆడుతుంటే సంజు శాంసన్ రెచ్చిపోయాడు. ఈ ఇద్దరు కలిసి రన్ రేటును 10కి తగ్గకుండా చూసుకున్నారు. అయితే జట్టు స్కోరు 41 పరుగుల వద్ద ఉన్నప్పుడు సంజు శాంసన్ 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 3 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండా డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఈ ఇద్దరిని జోఫ్రా ఆర్చర్ వెంటనే అవుట్ చేశాడు. ఈ క్రమంలో అభిషేక్ శర్మతో కలిసి తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తిలక్ వర్మ నార్మల్ బ్యాటింగ్ ఆడితే అభిషేక్ శర్మ మాత్రం పూనకాల బ్యాటింగ్ ఆడాడు. మొత్తంగా 34 బంతుల్లో 5 4లు 8 సిక్సర్లతో 79 పరుగులు చేసి జట్టులో కీలక పాత్ర పోషించాడు. ఇక తిలక్ వర్మ 19 పరుగులు చేశాడు. మొత్తంగా భారత్ 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అలాగే 5 టీ20ల సిరీస్ లో 1-0తో సూర్యసేన ముందంజలో ఉంది.